ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? అనుకోకుండా వచ్చిన అతిథైతే ఒక 4 రోజులు ఖర్చు అడ్జస్ట్ అవుతాం. కానీ పిల్లలు అలా కాదు కదా. మరి ఎలా? ఎలా ఏముంది, లెట్స్ అబౌట్ ఇట్. ఏంటి అబార్షనా? చూస్తూ చూస్తూ ఎలా? నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, మొత్తం ఆ డాక్టర్ చూసేసుకుంటుంది. మాయా అలా కాదు. ఇప్పుడున్న మన కష్టాలకి ఇది కూడా యాడ్ అయితే ఇంకా కష్టమైపోతుంది. మాయని గుర్తుందా, పెళ్లి చూపులకు మీ ఇంటికి వచ్చినప్పుడు టెర్రస్ మీద నువ్వేమన్నావు? పెళ్ళంటే ఒక తాళి, తలంబ్రాలు, 10 రకాల ఫుడ్ కాదు, ఒక కమిట్మెంట్, ఒక రెస్పాన్సిబిలిటీ. పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైన సుఖమైన, అది చిన్నదైనా పెద్దదైనా, ఎంత అవసరం వచ్చినా ఎవరి ముందు చేయి చాపకుండా ఉండాలి అని. గుర్తుందా? అప్పుడు నీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే అని, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వెంటనే ఓకే చెప్పేశాను. అమ్మయ్య, ఓకే. నాకు తెలిసిన డాక్టర్ అక్క ఒక ఇక్కడే వర్క్ చేస్తుంది, ఇప్పుడే కాల్ చేస్తాను. హలో, హాయ్ అక్క. ఏంట్రోయ్, పెళ్ళైన ఎన్ని రోజులకు గుర్తొచ్చానా? హౌ ఇస్ మాయా? యా, షీస్ గుడ్ అక్క. యాక్చువల్లీ ఒకసారి హాస్పిటల్కి రావచ్చు అక్క? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, జస్ట్ క్యాజువల్గా మీట్ అవుదామని అంతే. ఓకే, ఈవినింగ్ 5కి హాస్పిటల్లో మీట్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ.